సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే చూసాను భయ్య. ఎంటర్టైన్మెంట్ చేసిందనే చెప్పాలి. నార్మల్గా మూవీ అయితే బాగానే అనిపించింది. బట్ మూవీ చూస్తున్నప్పుడంతసేపు ఇది మూవీనా అనేసి అనిపించింది. ఎందుకంటే ఒక కామెడీ ప్యారడీ స్కిట్లా అయితే నాకు కాస్త అనిపించింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన మెయిన్ మైనస్ పాయింట్. నార్మల్గా అనిల్ రావుపూడి గారి మూవీస్ అంటే మ్యాజ్మాలానే ఉంటాయి. స్టోరీ తక్కువ, ఫన్ ఎక్కువ, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవన్నీ తిప్పుకుంటూ పోతాడనమాట ఆయన. సో నార్మల్గా అనిల్ రావుపూడి సినిమాలోనే ఉంది. బట్ సంక్రాంతి వస్తున్నాం అనమాట, ఇది పండక్కైతే హిట్ అయ్యే మూవీయే మాత్రం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 సినిమాల్లో ఖచ్చితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఏదైనా ఉందంటే అది మన సంక్రాంతికి వస్తున్న మూవీ అనమాట. సో మూవీ అయితే చాలా బాగానే అనిపించింది. బట్ చెప్పాను కదా, స్టోరీ ఏమీ ఉండదు. సో నార్మల్గా మెయిన్ రొటీన్ స్టోరీయే, ఆ రొటీన్ రొట్ట స్టోరీయే. కానీ ఆ కామెడీతో జనాల్ని ఆ గుప్పిట్లో పెట్టుకునే క్యాపబిలిటీ మన అనిల్ రావుపూడి దగ్గర ఉంది. కాబట్టి ఈ మూవీ అయితే డెఫినెట్లీ సంక్రాంతికి వస్తున్నాం అనేది సంక్రాంతికి హిట్ అనమాట. సో మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, వెంకటేష్ గారు చాలా సింపుల్ అనమాట. వెంకటేష్ గారు పాస్ట్లో అనమాట, ఆయన ప్రజెంట్ అనమాట పెళ్లి చేసుకునే హ్యాపీగా ఉన్న ఆయనకు ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ ఏంటనేది మన మూవీలో చూడాల్సిందే. ఆ మిషన్ వల్ల మళ్ళీ రంగంలోకి రావాల్సి ఉంటుంది, మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా. సో ఆయన పాస్ట్లో ఒక ఆ లెవరు మీనాక్షి చౌదరి గారు. ఆయన మళ్ళీ ఆవిడ ఈ మిషన్లో మళ్ళీ పనిచేస్తే ఎలా ఉంటుంది, ఈ మిషన్లో అనుమానం ఆవిడికి అనుమానం క్రియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఈ ముగ్గురు ఈ మిషన్లో ఏకంగా ఫ్యామిలీ మొత్తం ఆ మిషన్లో పనిచేస్తే దానికి వచ్చిన సిచ్యువేషన్స్, దానికి వచ్చిన ఫన్ ఇవన్నీ మూవీలో ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా అనిపించింది. కామెడీ కూడా అంతా కరెక్ట్గా వర్కౌట్ అయింది. మెయిన్గా నాకు కామెడీ వర్కౌట్ ఏంటంటే, యానిమల్ మూవీలో ఉంటారు కదా, వాట్ ఏ విజన్ అని అంటాడు కదా, ఆయన క్యారెక్టర్ అయితే, ఆయన పేరు ఆయన క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. ఆయన కూడా ఫన్ బాగా చేశాడు. అండ్ సెకండ్లీ ఆ అబ్బాయి వెంకటేష్ గారు అబ్బాయి ఏదైతే పాత్ర చేశారో ఆయన అయితే చాలా బాగా చేశాడు. బాగా అనిపించింది. నవ్వులు కూడా వచ్చాయన్నమాట, చాలా టైంలో కూడా పేలిందనమాట. సో అదైతే నాకు నచ్చింది. అండ్ ఇంకా ఓవరాల్గా చూసుకున్నప్పటికీ మన వెంకటేష్ గారి కామెడీ అయితే అదిరిపోద్ది. ఆయన విషయం ఏం చెప్పవసరం లేదు. నార్మల్గా ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది విక్టరీ వెంకటేష్ అనేది నార్మల్గా ఉట్టెట్టునే రాదు కదా. సో ఆయన యాక్ట్ కరెక్ట్గా కాస్టింగ్ చేసుకున్నాడు అనమాట అనిల్ రావుపూడి. మన ఐశ్వర్య కానీ ఆయన కూడా చాలా బాగా కాస్టింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ కూడా బాగా అనిపించింది. అండ్ మీనాక్షి చౌదరి కూడా బాగా సెట్ అయిందనమాట మూవీ. ఆవిడ వరకు కూడా చాలా గుడ్గా అయితే ఉంది పర్ఫార్మెన్స్. ఇప్పటివరకు అన్ని మూవీస్లో చూసుకున్నప్పటికీ ఆవిడ కూడా మంచి రోలే ఉందనమాట. సో నార్మల్గా ఇక నా మెయిన్ చూసుకున్నప్పటికీ ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఆ సాంగ్స్ అనమాట. గోదావరి గట్టు పైన రామశిల్కావే, ఆ సాంగ్ ఏమంటే చాలా అద్భుతమైన సాంగ్. చూడడానికి అండ్ వినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ మీను సాంగ్ ఒకటి ఉంది, అది కూడా బాగానే అనిపించింది చూడడానికి విజువల్లో కూడా. సో ఇవైతే బాగా అనిపించింది. అండ్ భీమ్స్ సిసిరియో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆయన సాంగ్స్ కానీ, ఆయన మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగా అంటే చాలా వర్కౌట్ అయ్యాయి మూవీకి. ఎంతలో కొట్టాలో అంతలో కొట్టారనమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీలా మెయిన్ కొట్టారు. అండ్ మూవీలో రన్ టైం కూడా చాలా ప్లస్ అనిపించింది. 2 hours 24 minutes ఎంతో ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ లేకుండా, ఎక్కువ ఏవేవో సీన్స్ పెట్టేసి చిరాకు తెప్పించే ఇప్పుడే వద్దురా అనేసి ఒక ఇది లేకుండా కరెక్ట్గా ఎక్కడైతే ఫన్ జనరేట్ చేశారో, ఎక్కడైతే ఇది చేశారో కరెక్ట్గా ఆ టైంకి కరెక్ట్గా సెట్ అయింది. అండ్ దట్టు మనకి లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ పెట్టారు. చాలా సింపుల్గా ఉంటుంది కానీ హార్ట్కి టచ్ అయ్యే మూమెంట్ అయితే అది ఉంది. సరే చాలా బాగుంది ఆ ఎమోషనల్ సీను. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇంత ఫన్ జనరేట్ చేస్తూ లాస్ట్గా ఎమోషనల్ సీన్ ఇస్తూ అదైతే పెట్టడం అయితే బాగుంది. అండ్ మ్యాన్మో 2 కూడా వచ్చేసి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బట్ ఎనీవే సంక్రాంతికి వస్తున్నాం అయితే ఈ సంక్రాంతికి అయితే హిట్ కొట్టింది అనేసి అయితే నేను చెప్తాను. మరి మాస్ ఆడియన్స్కి నచ్చుద్దా అంటే అది డాకు మహారాజే నచ్చుద్ది. బట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఇది సంక్రాంతికి వస్తున్నామే. సో మరి వెంకటేష్ గారు అయితే వెనతో పెట్టిన విద్య ఆయనకి ఇలాంటి సినిమాలు. సో ఆయన అయితే చాలా బాగా చేశారనమాట. చాలా అద్భుతంగా ఉంది. కామెడీ కూడా చాలా దగ్గరలో పండింది. కొన్ని చోట్ల కాస్త పేర్లేదు. బట్ ఎనీవే చాలా అంటే చాలా బాగానే అనిపించింది మూవీ అయితే. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. ఏదైనా వెళ్ళాలనుకుంటే మీరు సంక్రాంతి వస్తున్న మూవీకి వెళ్తే సరిపోద్ది అనమాట ఈ పండగకి అనమాట. సో ఈ మూవీ అయితే ఇన్ని మూవీస్లో ఈ మూవీ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో వీడియోస్ లైక్ అయితే చేసుకోండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.